శ్రీ గురుభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 12/8/2024 స్వస్త్రీ చాంద్రమానేన క్రోధి నవ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం అష్టమి సోమవారం. అష్టమి తెల్లవారుజామున 4:44 కలదు. విశాఖ నక్షత్రం పూర్తిగా కలదు. ఈరోజు ఉదయం వర్జం 11:36 నుంచి 1:20 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 9:59 నుంచి 11:43 వరకు. పగలు దుర్ముహూర్తం 12:30 నుంచి 1:21 వరకు. మరి యొక్క దుర్ముహూర్తం 3:02 నుంచి 3:53 వరకు కలదు. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:25. ఇది లాగ్గా ఉంటే ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, జాతకరత్నం తెలుసుకోవాలన్నా, జాతక పొంతనలు, వివాహాది శుభకార్యాల విషయాల్లో తెలుసుకోవాలన్నా, సుముహూర్తాలు, గృహప్రవేశాలు కానీ, వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న, తారాబలి తెలుసుకోవాలన్నా, అలాగే విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లోని ఏదైనా అవకతవకలు, సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతకరీత్యా దోష నివారణ తెలుసుకున్నట్టుకు సంప్రదించగలరు. పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు. ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. భరణీ నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి, కుటుంబంలో కలతలు, అలాగే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. నూతన వాహనాలు కొనుక్కునే తెలిసిన వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు. కృతికా నక్షత్రం సాధన తారాయకం, శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి సాధన తారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కలదు. రోహిణి నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లోని అవకతవకలు, ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు కలవు. కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కలదు. మృగశిర నక్షత్రం మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తుల యొక్క సహకారాలు పొందగలరు. ఉన్నతి స్థానం పొందడానికి ఆస్కారం మెండుగా కలదు. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు. ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలదు. ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యా విహార విషయాల్లోని దూర ప్రయాణాలు లాభిస్తాయి. అలాగే వీరికి విదేశీయానం కలదు. పునరుస నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని, సూర్య నమస్కారం చేసుకుని, శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలదు. కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా కలదు. అలాగనే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు. పుష్యమే నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు మెండుగా కలవు. అలాగనే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ, కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు, అలాగనే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు కలవు. అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు కలవు. వీరు ఈరోజు వేప చెట్టు పరీక్షణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది. సింహరాశి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ముఖ్యంగా కలదు.
పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి వీరు విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల, అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు. ఉత్తరా నక్షత్రం వారికి సాధనతారాయకం శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధనతారాయకం శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు. హస్తా నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు. అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు. తులారాశి చిత్తా నక్షత్రం మిత్రతారాయకం అనుకూలత సంతరించుకుంటారు. వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెండుగా కలదు. స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, విదేశీ విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లోని కలిసి వస్తుంది. అలాగనే విద్యార్థులకి కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయకం, కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని, అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయకం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చదువుకుని ఆదిత్య హృదయం చదువుకుని ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి సంపత్తారాయ, ధనమూలకంగా లాభాల బట్టలు పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు విరోధ కార్యక్రమాలు పాల్పంచుకుంటారు. వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే రోజు అని కూడా చెప్పవచ్చు. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు కలవు. కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినిన చదివిన యోగ్యతగా ఉండగలరు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలవు. పూర్వాషాఢ నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన అసమానతలు ఉండొచ్చు. కనుకనే వీరు ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ, భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు. శ్రవణ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరీక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు. ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కలదు. ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా కలదు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారం మెండుగా కలదు. శతభిష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, విదేశీ విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. విహారయాత్రలైనా సరే కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతారాయకం, కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని, అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే ఎడల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగమని తెలియజేయదు. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతారాయకం, కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా సమస్య పోయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు. రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు, అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు.
వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉండదు. అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాలు అవనండి, సత్యనారాయణ వ్రతాలు అవనండి, అభిషేకాలు అవనండి, అలాగే గణపతి హోమాలు, ఇటువంటి ఇతరత్ర పూజాధికాలు ఏదైనా కావాలన్నా, క్రతువులు కావాలన్నా, ఏ ఉపనయన వివాహాది శుభకార్యములకి తగు పురోహితులు కలరు, సంప్రదించగలరు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.